హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో క్విక్గా ప్రిపేర్ చేసేసుకునే బ్లాక్ చైనా చాట్ రెసిపీని అయితే చూపిస్తున్నాను. ఈవినింగ్ టైంలో మనం స్నాక్గా తీసుకోవచ్చు, లేదా డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. దీన్ని వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. దీనికోసం మనం ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగే మనం వీటిని నానబెట్టి పెట్టుకోవాలి. శనగల్ని మినిమం 8 to 9 అవర్స్ అయితే మనకి శనగలు బాగా నానాలి. నానిన శనగల్ని ఒక్కసారి బాగా వాటర్తో వాష్ చేసుకుని ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో ఈ శనగల్ని వేసేసుకుని అందులో గ్లాస్ లేదా గ్లాసున్నర వాటర్ని వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మూత పెట్టుకుని 2 to 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకుంటే మనకి శనగలు అనేవి మంచిగా కుక్ అయిపోతాయి. ఈ విధంగా కుక్ అయిపోయిన శనగల్ని మనం ఒక్కసారి పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది, మనకి మంచిగా కుక్ అయిపోతాయి. ఈ విధంగా 2 to 3 విజిల్స్ వేయించుకుంటే ఈ విధంగా కుక్ అయిన శనగల్ని వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే శనగలు పోపు పెట్టేసుకుందాం. మనకి శనగల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వెజిటేరియన్కి మంచి ప్రోటీన్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మనం వీటిని పోపు పెట్టేసుకుందాం. పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే మన స్పైసీని బట్టి రెడ్ చిల్లీ వేసుకోవాలి. రెడ్ చిల్లీ వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న శనగల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఎవరికైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే, డైజెషన్ త్వరగా అవ్వదు అనుకునే వాళ్ళు కొంచెం ఇంగు కూడా వేసుకుని మనం పోపు పెట్టుకుంటే ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది, హెల్త్కి కూడా మంచిది. మనం వేసుకున్న శనగలను కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కొంచెం వేసుకుని వీటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ జింజర్ పేస్ట్ వేయడం వల్ల ఈ చాట్కి మంచి టేస్ట్ వస్తుంది. పచ్చి వాసన పోయే వరకు గార్లిక్ జింజర్ పేస్ట్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని మన స్పైసీని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా ఇదే టైంలో ఒక్కసారి చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకుంటాం కదా, ఒక్కసారి సరిపోకపోతే ఇదే టైంలో అడ్జస్ట్ చేసుకుని వేసేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటాని 1 కప్పు వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి స్పైసీస్ అన్నీ బాగా పట్టే విధంగా, ఈ శనగలకి మనం వేసిన స్పైసీస్ అన్నీ బాగా పట్టే విధంగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం దీన్ని ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మంచి ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది. మనకి ఇందులో ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు, లేదా డిన్నర్గా అయినా మనం ఈ రెసిపీని తీసుకోవచ్చు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.